ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం విష్ణుం వందే జగద్గురుం. సశంఖచక్రం సక్రీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తవం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ప్రియ భగవద్బంధులారా, ఈరోజు మనం విష్ణు సహస్రనామ వైభవం తారిక గురించి అవతారిక తెలుసుకుందాం. సర్వం విష్ణుమయం జగత్ ఇది ఉపనిషద్వాక్యం. సర్వత్ర సర్వవ్యాపిగా సర్వాంతర్యామిగా నెలకొన్నవాడు సర్వశక్తిమంతుడైన శ్రీమన్నారాయణుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, ఆశ్రిత జనవాత్సల్యుడు స్వరూపం అయిన శ్రీనివాసుని 1000 నామాలతో అర్చించాడు భీష్మ పితామహుడు. ఒక్కొక్క నామం భగవంతుని కళ్యాణ గుణాన్ని, ప్రతిభను, మహత్వాన్ని వెల్లడి చేస్తుంది. ప్రతి పేరు ఒక సందేశాన్ని మానవానికి ఇస్తుంది. మానవంలో నిద్రామమైన శక్తిని తట్టి లేపుతుంది. జీవితంలో ప్రగతిని సాధించమని ప్రేరేపిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామం భీష్ముడు లోకాన్ని ప్రసాదించిన మహత్తరమైన బహుమతి. శ్రీమద్ భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ చెప్పక భక్తుడైన అర్జునుడు విన్నాడు. విష్ణు సహస్రనామం స్తోత్రం భక్తుడైన భీష్ముడు చెప్పగా శ్రీకృష్ణుడు ఆలకించాడు. నాహం వసామి వైకుంఠే యోగినాం హృదయేన చ మద్భక్తా యత్ర గాయంత్రి తత్ర తిష్టామి నారదంతో భగవాన్ ఇలా చెప్తున్నాడు. వైకుంఠంలో కానీ యోగుల హృదయాల్లో కానీ వసిష్టం కన్నా ఎక్కడ నా భక్తులు నన్ను గూర్చి గానం చేస్తారో అక్కడే నామునికి ప్రకటితమవుతుంది. అందుకే మహాభక్తుడైన శాంతనవుడు స్తుతించిన శ్రీ విష్ణు సహస్రనామం మరింత వైశిష్టాన్ని పొందింది. మహాభారత యుద్ధం ముగిసింది. పుణ్యాత్ములైన పాండవులు యుద్ధంలో జయించారు. ఇక ధర్మరాజు రాజ్యమేలాల్సి ఇదే తర్వాయి. రాజ్యపాలన ధర్మబద్ధంగా చేయాల్సిన బాధ్యత యుధిష్ఠిరునిపైకి ఎంతైనా ఉంది. బోధన ఎవరి దగ్గర నుండి పొందగలడు? ధర్మజుడు. ఉపదేశాలు చేసేవాడు వాటిని పాటించేవాడు గాను ఉండాలి. సత్యవ్రతుడై ఉండాలి. అంతేకాదు మంచి అనుభవజ్ఞుడై వివేకవంతుడై ఉండాలి. అందుకు తగిన వారెవరూ లేరు ఆ కాలంలో. ఒక్క భీష్ముడు తప్ప. స్థితప్రజ్ఞుడు గాంగైన ద్వారా ధర్మ సూక్ష్మాలను గ్రహించమని వాసుదేవుడు ధర్మరాజుకు సూచించాడు. ధర్మరాజు అడిగిన 6 ప్రశ్నలు అంపశయ్యపై పరుండి మృత్యుముఖంలో నిలబడి ఉన్న పితామహుని సమాధానమే శ్రీ విష్ణు సహస్రనామానికి ఉపోద్ఘాతం. జగద్గురువులు ఆది శంకరాచార్యులు, భగవద్రామానుజుల వారి తర్వాత శ్రీ వైష్ణవమతం పీఠాలంకరించిన పరాశర భట్టర్, విష్ణు వల్లభ, ఆనంద తీర్థ, విద్యానంద తీర్థ వంటి మహనీయులు శ్రీ విష్ణు సహస్రనామాన్ని వ్యాఖ్యాన్ని రచించారు. వీరే కాక శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానికి ఆయా కాలాల్లో అనేక మంది భాష్యాలు రచించారు. వైష్ణవమతం దేశం నలుమూల ప్రచారం కావటానికి మొదట భక్తి బీజాలు చల్లిన వారు ఆళ్వార్లు. వీరు పొయ్యగాళ్వారు, భూదత్త ఆళ్వారు, పెయ్యాళ్వారు, తిరుమలసై ఆళ్వారు, నమ్మాళ్వారు, కులశేఖర ఆళ్వారు, పెరియాళ్వారు, తొండరపొడి ఆళ్వారు, తిరుప్పాణి ఆళ్వారు, తిరుమంగ ఆళ్వారు, ఆండాలు మధురకవి ఆళ్వారు. వారి పాసురాల భగవద్భక్త రసగులికలు. తమిళంలో వీరి పాసురాలు కొన్నింటిని మనం విష్ణు సహస్రనామంతో పాటు చర్చించుకుందాం. మనం ఉండేది కలికాలం. ముందు కన్నా ఈనాడు ఎన్నో వసతులు సౌకర్యాలు మనకున్నా మానసికంగా ప్రశాంతను కోల్పోతున్నాం. ఇందుకు ముఖ్య కారణం ప్రకృతికి మనం దూరం అవుతున్నాం. మనకి జన్మనిచ్చిన భగవంతుని విస్మరిస్తున్నాం. భగవంతుని చేరవడానికి ఎన్నో మార్గాలు. అతి సులభ మార్గమైన నామాల్ని తరవటమే. చీకటి బ్రతుకులకు వెలుగునిచ్చేది శ్రీమన్నారాయణ స్మరణ. దేవదేవుని ఆయన పేరుతో స్తుతించడం ఎంతో శ్రేయోదాయకం, పుణ్యఫలప్రదం. మానవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోకుండా నిలబడగలిగే శక్తిని ఇచ్చే నామస్మరణ. మానవునికి కలిగే బాధలన్నింటికీ మూల కారణం అహంకారం, మమకారాలు. ఇవే మానవుడు సంతోషాన్ని పొందకుండా చేసే అడ్డుగోడలు. సదా ఆనందం ఇచ్చేది, మనలో కల్మషాన్ని పోగొట్టి మన మనస్సును నిర్మలం చేసే నామజం. హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలు నాస్తైవ గతి రంజద. హరినామే మనకి మాటికి జీవనం. ఈ కలియుగంలో తరించడానికి వేరే మార్గం అంటూ
ఏదీ లేదు. ముఖ్యంగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం, భగవంతుని భూతులు, ఆయన కళ్యాణ గుణాలు సవిస్తరంగా వివరించబడ్డాయి. ధర్మస్వరూపం అనేక కోణాల్లో చూసి ధర్మ, ధర్మకు, ధర్మవిధుత్తమ ఇత్యాది నామాల్లో శ్రీమన్నారాయణ కీర్తించారు భీష్ముడు. బ్రహ్మ సత్యం, జగన్మిత్యం, భగవంతుడే సత్యం, మిగతావని అనిత్యమనే భావనకు తగినట్టుగా భగవంతుని సత్య, సత్యధర్మపరాయణ, సత్యమేధ వంటి పేరుతో స్తుతించాడు కురువృద్ధుడు. లేచి నిలబడు, కర్తవ్యాన్ని వదలకు, జీవిత పదంలో ముందడుగు వేసి విజయం సాధించు. ఇవే విష్ణు సహస్రనామం మనకిచ్చే ముఖ్య సందేశాలు. వాటికి తగ్గట్టు ఎన్నో నామాలను విష్ణు సహస్రనామంలో కర్మ, భక్తి, జ్ఞాన, యోగ సాధనలకు తగిన సూచనలు ఇవ్వబడ్డాయి. ఈ మహాస్తోత్రంలో అందరిలోనూ దైవాన్ని చూడమంటుంది విష్ణు సహస్రనామావళి. జీవితం ఒక కళ, బాగా జీవించడం అందరి బాధ్యత కూడా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆనందంగా ఉండటం ప్రతి ఒక్క జన్మకు. సంతోషమయమైన జీవితం అనే సాధనాన్ని చేరుకోవడం రాజమార్గం. శ్రీ విష్ణు సహస్రనామం ఊరికే చదవటం మాత్రం చాలు. రాయబడ్డ విషయాన్ని కాస్తో కూస్తో మనం చేయాలి. మిగతా వారితో చేసింది అప్పుడే భగవద్ విషయం చక్కగా మనసులో అత్తుకుంటుంది. జీవితాన్ని చక్కగా నిలబెట్టుకోవడానికి సరైన మార్గదర్శి అవుతుంది. స్వస్తి. జయ శ్రీరామ్. మంగళాశాసన ప్రేమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృపయాస్తు మంగళం. స్వస్తి. జయ శ్రీరామ్. ప్రియ భగవంతులారా, ఈ వీడియోని సనాతన ధర్మాన్ని ప్రోత్సహించడానికి మీ మిత్రులకు 10 మందికి షేర్ చేయండి. స్వస్తి. జయ శ్రీరామ్.